बृहस्पतिं योक्त्राधिदेवतायै श्रीं श्रियै नमः आवाहयामि। ऐं ह्रीं श्रीं श्रियै नमः। ततः गन्धद्वारेति मन्त्रेण यज्ञोपवीतमभिमन्त्र्या ॐ गन्धद्वारान्दुराधर्षां नित्यपुष्टाङ्गलेशिनीं ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम्। यज्ञोपवीताधिदेवताय श्रीमन्नारायणाय नमः आवाहयामि। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो विष्णवे। अत्रावाहित श्रीमन्नारायणाय नमः श्रीमहालक्ष्म्यै नमः। ध्यानादि सकलोपचारान् समर्पयामि। अर्घ्यं समर्पयामि। पादयोः पाद्यं समर्पयामि। गन्धं समर्पयामि। पुष्पं समर्पयामि। धूपमाघ्रापयामि। दुर्वारोहन्तु पुष्पिणीः हृदाष्टपुण्डरीकानि समुद्रस्य दुहानि मे। ఇప్పుడు కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టాలలో ఒక్కొక్క ఘట్టం మనకి ముందుకు వెడుతూ ఉన్నాము. అలా వెళ్ళేటువంటి సమయంలో అమ్మవారికి యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ తాడును అమ్మవారి యొక్క నడుముకి కట్టడం జరుగుతుంది. దేనికి ఎలా కడతారు అంటే మనకి విధానంగా పెళ్లి చేసుకునేటువంటిది ప్రధానంగా సంతానార్థులై వివాహం చేసుకుంటాం. కాబట్టి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కడుపు పండాలయ్యా అంటే గర్భస్థమైనటువంటి దోషాలు ఏవి కూడా ఉండకుండా ఉండటం కోసం ఆ యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదిగోండి, అయితే సాధారణంగా ఇతర కన్యలకైతే ఆ దోషం ఉండవచ్చు, కానీ మరి అమ్మవారికి అటు ఉంటుందా అంటే కాదు. ఈ దోషం ఎవరికైతే ఉంటుందో దీన్ని దర్శించడం వల్ల అమ్మవారి యొక్క సంతానమైనటువంటి మనమందరం కూడా సంతానవంతులం అనేటువంటి దానికి ప్రతీకగా ఆ యోక్త్రధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదిగోండి, ఆ యోక్త్రాన్ని ఇప్పుడు దర్శింపజేస్తారు అందరికీ కూడా. దాన్ని అందరూ కూడా దర్శించండి. ఎవరైతే దాన్ని దర్శిస్తారో సంతానపరమైనటువంటి దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం. श्री सीता महालक्ष्मी देव्याः कटिस्थाने योक्त्रबन्धनं कृत्वा యోక్త్రధారణ త్యాగరాజ స్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. సీతమ్మ మాయమ్మ తల్లి ఆవిడ సీతమ్మ. ఆవిడ మన తల్లి అంటారు కనుక ఆవిడకి గర్భదోషాలు ఏమిటండి అని అంటే ఆవిడకి గర్భదోషాలు ఏముండవు. మనమంతా కూడా దోషాలు చేస్తాం కదా, మన దోషాలన్నీ పోగొట్టుకోవడానికి సీతమ్మ వారు తన నడుముకి ఈ యోక్త్రాన్ని ధరిస్తూ ఉన్నారు. ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. యోక్త్రధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మృతి భవంతో మహాంతో నిగృహంతు ముహూర్తస్సు ముహూర్తోస్తు. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యా కీ. అమ్మవారికి ఏ విధంగా యోక్త్రధారణ జరుగుతుందో కళ్యాణోత్సవంలో స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కూడా ఇప్పుడు జరుగుతుంది. శ్రీ జగదాంపతే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ధారణార్థం అర్ఘ్యపాద్యాచమనీయాని దత్వా శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. ద్వితీయాశ్రమ సిద్ధి. ద్వితీయాశ్రమం అనంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థు అవుతున్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకొని ఆయన ఈనాటి నుండి ఆయన రెండో ఆశ్రమంలోకి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంతా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ముందుగా అర్చక స్వాములు మనకు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు.
అంటే మన అందరికీ అలా చూపించడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే మన అందరం స్వామికి ధరింపజేస్తున్నట్లు అనమాట భావించమని. ఆ స్వామి వారికి యజ్ఞోపవీతధారణం కుర్యాత్. సేవించండి. ఓం తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీతధారణం కుర్యాత్. యజ్ఞోపవీతం మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీతధారణం కుర్యాత్. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్పతి భవంతో మహాంతో అనుగృహంతు. ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కీ. అతః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చం నారాయణస్యాసనం దత్వా. యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత స్వామివారు రామచంద్రమూర్తికి వరపూజ జరుగుతోంది. ఈ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళనం చేస్తారు. ఆ పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత స్వామివారికి వరుసగా మధుపర్క ప్రాశనం, అలాగే నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఆ రకరకాలైనటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. ఇదంతా కూడా వరపూజ అంటారు. ఆ పాద ప్రక్షాళనను అర్చక స్వామి నిర్వహిస్తున్నారు. మనంతా కూడా సేవిద్దాం. వీర్యాయ మృగోన భీమః కుశలో గిరిష్ఠాః యస్యోరుషత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువావృధానా నతే మహిత్వమన్వశ్నువంతి ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విచ్ఛే. ప్లోతవస్త్రేణ సంభృజ్య నయశ్చక్రాయ విద్మహేతి నారాయణాస్త్రేణ పాదారవిందయోరభిమంత్ర్య. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఇమం మే గంగేదిత్యనువాకేన పుష్పోదకస్నపనం కుర్యాత్. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సతద్రష్టోమకం సచతాపరిష్ణయా అసిక్నియా మరుద్వృధే వితస్తయార్జీకీయే శృణుహ్యా సుషోమయా. అర్చత ప్రార్చత హిరణ్యరూపైతి ద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రస్వామినమలంకృత్య. భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర. ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పతకం చేయించాను. అదిగో పచ్చల పతకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముల్లోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పతకాన్ని ఈ కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత
अर्चन्त पुत्रका उदपुरन्न धृष्ट्वर्चदा अर्चद प्रार्चदा। जय बोलो रामचंद्र भगवान की। తరువాత సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పతకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు. దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగరుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ओम हिरण्यरूपस्य हिरण्यचन्द्रगवान्नपात्सेदु हिरण्यवर्णः हिरण्यजात्पर्योनेर्निषद्या हिरण्यदाददत्यन्नमस्मै। जय बोलो सीता महालक्ष्मी मैया की। తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి. దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. ఓం हिरण्यरूपस्य हिरण्यचन्द्रगवान्नपात्सेदु हिरण्यवर्णः हिरण्यजात्पर्योनेर्निषद्या हिरण्यदाददत्यन्नमस्मै। जय बोलो रामानुजस्वामी की। सकलाराधनैश्वर्चितमस्तु। ओम इषेत्वर्जेत्वा वाजवस्थो वाजवस्थ देवो वस्सविता श्रेष्ठतमाय कर्मणे अथ मधुपर्कं दधि मधु सम्मिश्रं स्वर्णपात्रे निधाय पवित्रं निधाय अमृतोपस्तरणमसीत्यपस्समर्प्य इदं विष्णुर्मधुवादाय द्वाभ्यां मन्त्राभ्यां मधुपर्कमभिमन्त्र्या। ओम इदं विष्णुर्विचक्रमे त्रेधा समूढमस्य भागं सुरे माध्वेर्नः संवोषधे मधुनग्नमुदोषसि मधुमत्पार्थिवगुम्रजः मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः सकुर्मूलमन्त्रेण द्विस्तूष्णीं विराजो दोहमसीया तूष्णीं चतुर्थमाचमनीयम् तदनन्तरं इमं वस्त्राणीति वस्त्रं दद्यात् కళ్యాణోత్సవంలో మధుపర్క ప్రాశన అనేటువంటిది వరపూజలో భాగంగానే మధుపర్కము అంటారు. మధుపర్కములు అంటే మనందరికీ వస్త్రాలు సమర్పించడం అనుకుంటాం, కానీ తేనె పెరుగు కలిసినటువంటి మిశ్రమాన్ని అమ్మవారికి స్వామివారికి ఆరగింపు చేస్తారు. విరాజో దోహోసి విరాజో దోహమసీయ అంటూ ఆ సీతారాములకు మధుపర్క ప్రాశనం అనేటువంటిది మంత్రపూర్వకంగా అర్చక స్వాములు నిర్వహించారు. ఈ మధుపర్క ప్రాశన అయిన తరువాత ఇక్కడ వస్త్రాలు సమర్పించడం అనేటువంటిది ఆచారం.
కనుక మన వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే మధుపర్కాలు అని అంటే వస్త్రాలకే మధుపర్కాలు అనేటువంటి పేరు పెట్టారు. పెళ్ళిళ్ళలో మధుపర్కము అని అంటే పెరుగు తేనె కలిసినటువంటి మిశ్రమం. కానీ మనం పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు, మధుపర్కాలు ఇచ్చారా అంటారు. అదే మధుపర్కాలు ఇవ్వడం అంటే ఏమిటంటే మధుపర్కాలకు ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి వస్త్రాలు అని అర్థం. ఆ తేనె పెరుగు కలిసినటువంటి ఆ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం కనుక ఆ వస్త్రాలకి మధుపర్క వస్త్రాలు అనేటువంటి పేరు వచ్చాయి. ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా మనకు ఈ మధుపర్క వస్త్రాలను సమర్పిస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. వారికి పైన పూజ స్వామివారి మూలవర్ల దర్శనం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన ఈ భద్రాచల క్షేత్రం యొక్క పునరభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మన కళ్యాణ మండపంలోకి రాబోతూ ఉన్నారు. వారితో పాటు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, తర్వాత మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇలాగ ఇంతమంది కలిసి ఈనాడు రాముని సేవలో తరించడం, రాముడికి చేసేటువంటి కైంకర్యం ఇది. రామచంద్రమూర్తి వీళ్ళందరినీ అంతా మన రాష్ట్రాన్ని అంతటిని కూడా చల్లగా చూస్తాడు అన్నమాట. అటువంటి ఒక గొప్ప భాగ్యం మన తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. అన్నం మృత్యంతము జీవాతమాహు అన్నం బ్రహ్మాణో జనసంవదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీణ వదయత్ సదస్య ఆర్యమణం పుష్యదినో సఖాయం కేవలాఘో భవతి కేవలాది కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్ పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవత సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాసంకల్పము అని ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ మహాసంకల్పము అంటే మనకు వైదిక ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటారు. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉంటాము. కానీ ఇది వైదికమైనటువంటి ప్రతిజ్ఞ. ఈ మహాసంకల్పం ఎప్పుడెప్పుడు పఠించాలి అంటే సముద్ర స్నానం చేసేటువంటి సమయంలో, అలాగే నదీ స్నానం చేసేటువంటి సమయంలో, గోదాన సమయంలో, అలాగే కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పాన్ని పఠించి దానం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. అదుగోండి దాన్ని అనుసరిస్తూనే మహాసంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మహాసంకల్పంలో ఉన్నటువంటి మరొక అంతరార్థము, ఉదాహరణకి మనం తొలిసారిగా సెల్ ఫోన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఒక్కసారి ఇలా నొక్కితే ఎక్కడైతే ఉన్నామో కరెంట్ లొకేషన్ మనకి చూపించినట్లుగా ఈ మహాసంకల్పంలో కూడా ఈ అఖిలాండమైనటువంటి ఈ భువనాలలో మనం ఏ భువనంలో ఉన్నాము, ఈ భువనం పైన ప్రవహించేటువంటి నదులెన్ని, పర్వతాలెన్ని, మొదలైనటువంటి మహర్షులు ఎంతమంది ఉన్నారు, దివ్యమైనటువంటి పురుషులు ఎంతమంది జన్మించారు, ఎన్ని శకాలు గడిచాయి, వాటి పేరులు మొదలైనటువంటి వాటి వివరమంతా కూడా తెలియజేస్తోంది ఈ మహాసంకల్పం. అంతేకాకుండా కన్యాదానం చేయటం వల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితాన్ని కూడా తెలియజేస్తోంది. ఇంతేనా అంటే కాదు, ఈనాడు మనం ఎవ్వరూ కూడా చేయలేనటువంటి శ్రౌత యాగాలు అంటే వేదం చెప్పబడినటువంటి యాగాలు, అగ్నిష్టోమము, అతిరాత్రము, అప్తోర్యామము, వాజపేయము, పౌండరీకము, శాంతపరము మొదలైనటువంటి యజ్ఞాలు ప్రస్తుతం మనం చేయలేము. అటువంటి యజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అంతటి పుణ్యం కన్యాదానం చేయటం వల్ల కలుగుతుంది అని చెప్పేసి మహాసంకల్పం చెబుతుంది. జై శ్రీరామ్. అంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి.
మహాసంకల్ప పూర్వకంగా కన్యాదానం నిర్వహించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. ఓం శ్రీమదచింత్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య రాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే మహది బ్రహ్మాండ ఖండ మండలే ఆధారశక్తి కూర్మానంతాద్యష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల సప్త పాతాళాది లోకానామూర్ధ్వభాగే భూర్లోక భవర్లోక శువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే ఖండే షుండాదండోత్తంభితే లోకాలోకాచలవలయుతే సురా సర్పిర్దక్షేర స్వాదోదకార్ణవ పరివర్త జంబో ప్లక్ష కుత క్రౌంచ శాఖజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వేపదేపితే ఇంద్రకశేరుతామ్రకభస్తి గంధర్వనాగ సౌమ్యవారణ భరతఖండాఖ్య నవఖండాత్మకే కారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరోభిరుపశోభితే కులాచలేభ్యః ప్రచలిత కాలందే నర్మదా గోదావరి గండకే కృష్ణవేణి తుంగభద్రా కావేరే కనకావతే చాంద్రభాగా పినాకిని యమునా ప్రభుత్యనేక పుణ్యనదేభిः సహస్ర ప్రసరే కురు పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందన దాశార్ణవ శూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే కోటి యోజన విస్తీర్ణే భూమండలే నిషధే ముకోఠైమవత్ వింధ్యాచలానా హరివర్ష కింపురుష వర్షజోర్దక్షిణే మలయాచలాదుత్తరే స్వర్ణ ప్రస్థ ప్రాంశు శుక్త్యావర్తన నమరక మోహారక పాంచితన్య సింహాలంకేత నవఖండ మండితే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే వశగిరి సత్యవ్రతే దుగిరి పాండురంగుహో బిల ప్రపటి భగవద్ దివ్య దేశానా తామ్రపర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణా నదీనాంచోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాది హిమోన్మేరోర్దక్షిణ దిగ్భాగే పరసంఖ్యాతా సంఖ్యాతా వర్షజతదీవినః బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరం భూమండలస్యోపరి స్థిత భువస్య వర్మహర్జనస్తపస్తత్యబలాలోకానాముపరి బ్రహ్మాండ కడాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేక కోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే ఆధార శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రదల పరిణిత మహాపద్మస్య పూర్వాదీశానాంతదలేషు విమలాద్యష్టభిః పరివృతః కర్ణికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే రుగ్యజస్సామాధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యక్త విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైः సాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య శంఖ చక్ర గదాశార్ంగ కృపాణ పంచాయుధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నూపుర కౌస్తుభమణి పుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాక్వయ భక్తిసార షడగోపకుల శేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సూరిభిః ఆచార్య పంకజాక్షరామమిశ్రయామన గోష్ఠే పూర్ణ వరరంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః భృగపులస్య పులః క్రతుమరేచి దక్షాంగేరస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవబ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున
విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతే సంస్తూయమానస్య కటాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోక జనన్యాః కమలాలయాయాః కమల సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్య నాభే కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే ద్వితీయ పరార్థే పంచాశతాధివర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే భూతనామధేయేంద్ర సమయే పార్థివానంత కూర్మ శ్వేతవరాహ సావిత్రీ మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే వేదవారాహ కల్పే స్వాయంభవ స్వారోజుష ఔత్తమతామసరీవత చాక్షుష వైవస్వత సూర్యాగ్నిధర్మ బ్రహ్మ రుద్రకాచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతరే అతీతేషు సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే వింశతితమ మహాయుగే కృతత్రేతద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున శకానాం మధ్యే శాలివాహన శకే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాదే షష్ఠి సంవత్సరాణాం మధ్యే పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం శుభతిథౌ భృగువాసరే పునర్వసు నక్షత్రే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభేభ్యుదయ ముహూర్తే అంతా కూడా ఒక్కసారి మమ అని స్మరించండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా వాలుకాభిః సప్తఋషి మండల పర్యంతం కృతరాశేర్సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే శతకవ్యూతి సంమిత గోలోమభిర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక గోలోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాది శతకృత పుణ్య ఫలావాప్త్యర్థం శ్రీ విష్ణులోకే అంతా ఒక్క మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశాపరేశ మద్వంశ్యానా సర్వేశ పితॄణా నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. సుగంధ కుసుమాక్షత నూతన వస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భ ఇతి మంత్రేణ కుశపుష్పాక్షత సహితం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ రాధారౌధిరేణ్యాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమ అతః కన్యాదాన మంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతా దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయా కన్యే మే కృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షమాప్నుయాత్ విశ్వంభరః పంచభూతాः సాక్షిణः సర్వదేవతాः నాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధేమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థ సిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూ హిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే గ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్
यस्मात् शिवं मे स्यात् शान्तिं प्रयच्छ मे नवामङ्गेषु तिष्ठन्ति भुवनानि चतुर्दश यस्मात् तस्मात् शिवं मे स्यात् शान्तिं प्रयच्छ मे सर्वसस्याश्रया भूमिः वराहेण समुद्धृता अनन्तपुण्यफलदाम् अतः शान्तिं प्रयच्छ मे हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदमतः शान्तिं प्रयच्छ मे ॐ देवस्य त्वासविदः प्रसवेश्विनार्बाहुभ्याम् हस्ताभ्यां प्रतिगृह्णामि वस्त्रे च प्रतिगृह्णातु यं सीता मम सुता सह धर्मचरीतवा प्रतीच्छचैनां भद्रन्ते पाणिं गृह्णीष्व पाणिना पतिव्रता महाभागा ఛాజేవానుగతా సదా అంతా ఒక్కమారు చెప్పండి లక్ష్మీ క్షీరాబ్ధితనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయా అనేనా కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాల్ లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్ని ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా ఒక్కమారు చెప్పండి ప్రదాస్యామి జై బోలో రామచంద్ర భగవాన్ మహాసంకల్పపూర్వకంగా శ్రీ రామచంద్రమూర్తికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ ఏ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రాలు శ్రీ సీతారాములకు అందజేయబడుతున్నది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై రామాదగు జై లక్ష్మణ స్వామి కి జై బోలో పవన సుత హనుమాన్ కి అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామివారు మొదలైనటువంటి వారు అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత శుభముహూర్తం అయిన తర్వాత సమర్పించబడడం జరుగుతుంది. లోకాచార ప్రకారేణ మంగళాష్టకూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాధపరాజరార్జున సుఖ ప్రహ్లాదనాకాంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీషోద్భవాః
శేషాక్రూరపతిష్ట నారదపయో జాతాసనా భాగ్యదా ఏతే భాగవతాః భీషణముఖాః కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సావధానాః శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాదేశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని కారణాని సతతం కుర్వంతు మాన్ మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా స్వతే చ గిరిజాహల్యా చ మండోదరే పాంచాలే ఘట సంభవస్య రమణీ సీతా సచే రోహిణి తారాసాగర మేఖలా గుణవతీ దేవహ్యుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా గంగా భోగవతి కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతి కన్యా నదీ గోమతీ గవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ జగముద్వదే చ సరితః కుర్వంతు వాం మంగళం సా